मैं पुलिस से रिक्वेस्ट करता हूँ, हमारी परमिशन को एक्सटेंड कर दीजिए। लेकर खत्म करना है, आज खत्म करना है या इस्तीफा लेकर खत्म करना है? आज यहाँ बैठे रहना या जाना है? ताकि थाली बजाने से वाइब्रेशंस क्रिएट होती है और उस वाइब्रेशन से कोरोना नाम का वायरस खत्म होता है। ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం ముగింపు దశకు వచ్చింది అనుకున్న సమయంలో ఒక భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే ఏదో సాయంత్రం వరకు తాళియా బజావన్నట్టుగా ప్లేట్లు స్పూన్లతో గంట మోగించి వెళ్ళిపోతారు అనుకున్న సమయంలో అభిజిత్ దీప్కే ఇప్పటికిప్పుడు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే, ఆయన రాజీనామా చేసినట్టు ఆ పత్రం మాకు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళతాం, లేదంటే ఇక్కడి నుంచి కదిలేదే లేదు, మా దీక్ష ఇంకా కొనసాగిస్తాం, మాకు ఇంకా ఇచ్చినటువంటి అనుమతి యొక్క సమయాన్ని ఇంకా పెంచాలి అంటూ సడన్ గా బాంబు పేల్చాడు. దీంతో మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయిందా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ వేలాదిగా యువత, నిరుద్యోగులు అందరూ చేరుకున్నారు. తాళియా బజావ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్లేట్లు, స్పూన్లతో పాటు జాతీయ జెండాలు అన్ని తీసుకుని వచ్చారు. సాయంత్రం వరకు ధర్నా చేశారు. అయితే ధర్నా కార్యక్రమం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారనుకున్న సమయంలో అభిజిత్ దీప్కే తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక్కసారిగా మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇంకా ధర్నా కొనసాగిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం, లేకపోతే లేదు అని చెప్పి ఒక్కసారిగా చెప్పడంతో వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, ఇంతవరకు కూడా సిజేపీ పార్టీ యొక్క ధర్నాన్ని లైట్ తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ జరిగినటువంటి హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా మారిపోయింది మొత్తం అంతా కూడా. అంటే ఈ రోజు ప్రధానంగా తాళియా బజావ్ అన్నట్టుగా ఈ కంచాలు, ప్లేట్లు, స్పూన్లతోటి వాయిస్తే, అంటే గతంలో మోడీ చెప్పారు కరోనా సమయంలో బయటకు వచ్చి ప్లేట్లు, గ్లాసులతో వాయిస్తే దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ వల్ల కరోనా పోతుంది అన్నట్టు ఆయన చెప్పిన సిద్ధాంతం మేరకు ఇప్పుడు మేము ఈ ప్లేట్లు, స్పూన్లు వాయిస్తున్నాం. ఈ వైబ్రేషన్ ద్వారా మోడీ ప్రభుత్వంలో మార్పు రావాలి, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆయన చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కసారిగా మోడీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. అంటే ఇప్పుడు వరకు ఒక్క చిచ్చు కూడా రాజుకోలేదు, ఏదో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి మహానగరంలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యా వ్యవస్థలో లోపాలు సరిచేయాలనుకుంటూ చెప్తూ వెళుతున్నారు. ఏదో చేసుకుంటూ వెళుతున్నారు కదా అనుకుంటే, మొన్న జైపూర్లో ఆయన మీద దాడి చేసినప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం ఒక తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళిందని అనుకున్నారు మొత్తం అందరూ కూడా. అలాగే నాగపూర్లో జరిగినటువంటి మార్చ్, దాని తర్వాత ఇప్పుడు జూన్ 6వ తారీఖున మొదటిసారిగా జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేశారు. దాన్ని చాలా సింపుల్ గా తీసుకున్నారు. చాలా మంది యూట్యూబర్లు కానీ, మీడియా కానీ అతి తక్కువ మంది అటెండ్ అయ్యారు. ఇదేం ప్రభావం చూపలేదు అన్నట్టుగా మొత్తం అందరూ ప్రసారం చేశారు. కానీ అంచెలంచెలుగా ప్రతి నగరాన్ని టచ్ చేసినటువంటి సిజేపీ పార్టీ మొత్తం అన్ని మహానగరాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, స్టూడెంట్స్ యొక్క బలాన్ని కూడగట్టి చాలా తెలివిగా ఈరోజు జూన్ 20వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మరొకసారి మేము ధర్నా చేస్తాం, అక్కడ తాళియా బజావ్ అనే కార్యక్రమం ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తాం, అప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెప్పితే దీన్ని మరింత విస్తరిస్తాం, శాంతియుతంగా ప్రేమ వాతావరణంలోనే, శాంతియుత మార్గంలోనే అంబేద్కర్, భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితో మేము శాంతియుతమైనటువంటి నిరసన చేస్తున్నామన్నట్టుగా కలరింగ్ ఇచ్చి ఇప్పుడు సడన్ గా సాయంకాలం ఇది ముగిసిపోతుంది అనుకున్న సమయంలో ఈ భారీ ట్విస్ట్ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశాడు అభిజిత్ దీప్కే. ఏమీ చేయలేవు ఈ బొద్దింకలు అనుకున్నవి కాస్త ఇప్పుడు ఏకుమైకే కూర్చున్నాయా ఢిల్లీలో? అంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? వారిని అరెస్ట్ చేస్తారా? అంటే ధర్నాకైతే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ప్రధానంగా ఏమడుగుతున్నారు, మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇంకా ఇక్కడే కూర్చుని ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఈ యొక్క నినాదంతో ఇప్పుడు అందరూ కూడా అక్కడే బైఠాయించారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఒక్కసారిగా మీడియా అటెన్షన్ మొత్తం ఢిల్లీ వైపు తిరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేయబోతున్నాడు అంటే, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? అభిజిత్ దీప్కే గానీ, అక్కడ ఉన్నటువంటి అతనితో పాటు ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ సౌరవ్ దాస్ కావచ్చు, లేదంటే
మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే బైఠాయించారు. అయితే ఎంతమంది స్టూడెంట్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు వచ్చారో వాళ్ళందరూ కూడా అతనికి మద్దతుగా వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అభిజిత్ దీప్కే తీసుకున్నటువంటి నిర్ణయంతో వాళ్ళందరూ కూడా అక్కడ బైఠాయిస్తారా? ఏం జరగబోతుంది? ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. బీజేపీ పార్టీ నేతలు పదే పదే మీరు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, లేదంటే విదేశీయుల కుట్ర, ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు, దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారంటూ జనసేన పార్టీ నాయకుడు వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్న సమయంలో ఈ దేశంలో నీటి ప్రశ్నాపత్రాలు అన్నదే ఒక ప్రధానమైనటువంటి సమస్య కాదన్నట్టు, అది పెద్ద అంశం కాదన్నట్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తాజాగా చూసినట్లయితే ఇదే నీటి ప్రశ్నాపత్రానికి సంబంధించి మరొక నిర్లక్ష్యమైనటువంటి అంశం బయటపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క నిర్వాహకులపై, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వ్యవహార శైలిపై పదే పదే విమర్శలు వస్తున్నా ఇప్పుడు 2026 నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ తర్వాత పరీక్ష రద్దై ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ నీట్ పరీక్షకు సంబంధించి నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. అయితే ఏం జరిగింది? ఈ సన్నాహాలకు సంబంధించి ఇప్పుడు హాల్ టికెట్ల విషయంలో భారీగా గందరగోళం నెలకొంది. అంటే చాలా మందికి ఈ హాల్ టికెట్లకు సంబంధించి నాగపూర్కి సంబంధించినటువంటి ఒక విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వచ్చింది. ఎక్కడ నాగపూర్, ఎక్కడ అబుదాబి. అలాగే మరో విద్యార్థికి వచ్చి సాయంత్రం 4 గంటలకు ఎగ్జామ్ అన్నట్టుగా ఒక విద్యార్థికి హాల్ టికెట్ వచ్చింది. ఇలాగ అనేక మందికి హాల్ టికెట్లో కూడా అవకతవకలు జరుగుతుంటే, ఎగ్జామ్స్ లోనే అవకతవకలు జరుగుతున్నట్టు ఇప్పుడు హాల్ టికెట్ల నిర్వహణ విషయంలో కూడా శ్రద్ధ లేకుండా దేశం మొత్తం విమర్శిస్తున్నటువంటి ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు మరలా ఇదే తప్పు చేసినప్పుడు దీన్ని ఏ రకంగా చూడాలి అంటే ఈ కోణాలన్నిటినీ పరిశీలించినటువంటి అభిజిత్ దీప్కే వారి యొక్క సహనం చనిపోయిందా, అంటే బొద్దింకల సహనం చనిపోయిందా, పూర్తిగా ఆ సహనం చచ్చిపోయి ఇప్పుడు ప్రధానంగా ఏదో ఒకటి చేస్తేనే కానీ ఇక్కడ మార్పు రాదు, వీళ్ళెవరో పట్టించుకుంటలేదని ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి సడన్ గా యూటర్న్ తీసుకుని ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ ఒక న్యూస్ అయితే బ్లాస్ట్ చేయడంతో సడన్ గా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం అంతా కూడా మారిపోయినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు వరకు కూడా చాలా తేలిగ్గా తీసుకున్నటువంటి ఈ బొద్దింకల ధర్నా కాస్త ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కమలం పార్టీని పట్టి పీడించే స్థాయికి వెళ్ళిపోయింది. ఏం జరగబోతుంది ఢిల్లీలో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. मैं पुलिस से रिक्वेस्ट करता हूँ, हमारी परमिशन को एक्सटेंड कर दीजिए। लेकर खत्म करना है, आज खत्म करना है या इस्तीफा लेकर खत्म करना है? आज यहाँ बैठे रहना है या जाना है? कि थाली बजाने से वाइब्रेशन क्रिएट होती है और उस वाइब्रेशन से कोरोना नाम का वायरस खत्म होता है। मैं पुलिस से रिक्वेस्ट करता हूँ, हमारी परमिशन को एक्सटेंड कर दीजिए। लेकर खत्म करना है, आज खत्म करना है या इस्तीफा लेकर खत्म करना है? आज यहाँ बैठे रहना है या जाना है? कि थाली बजाने से वाइब्रेशन क्रिएट होती है और उस वाइब्रेशन से कोरोना नाम का वायरस खत्म होता है। मैं पुलिस से रिक्वेस्ट करता हूँ, हमारी परमिशन को एक्सटेंड कर दीजिए। लेकर खत्म करना है, आज खत्म करना है या इस्तीफा लेकर खत्म करना है? आज यहाँ बैठे रहना है या जाना है? कि थाली बजाने से वाइब्रेशन क्रिएट होती है और उस वाइब्रेशन से कोरोना नाम का वायरस खत्म होता है।